హాయ్ ఫ్రెండ్స్, మహాత్మా జ్యోతిబాపులే రిజల్ట్ ఆర్డీసీ ఆర్జేసీ. ఆర్డీసీ అంటే డిగ్రీ కాలేజీ, ఆర్జేసీ అంటే ఇంటర్ కాలేజీ రిజల్ట్స్ వచ్చాయి. అది ఎలా ఫోన్లో ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపిస్తాను. ఏం లేదండి, ఫస్ట్ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో సెర్చ్ బార్లో NJPTBCWREIS అంటే మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ CGG.gv.in 2025 ఇది టైప్ చేయండి. ఇది టైప్ చేసిన తర్వాతకు TGMJBC అని ఉంది కదా, ఇదేమో అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అని అర్థం. TGMJBC అంటేనేమో ఇంటర్ రిజల్ట్స్, TGRDC అంటేనేమో డిగ్రీ రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇంటర్ రిజల్ట్ చూద్దాం. ఇది క్లిక్ చేయండి. TGMJBC దగ్గర క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ది వెల్ఫేర్ది చూడండి. ఇందులో సర్వీసెస్ అని ఉంది కదా, అందులో ఆన్లైన్ రిజల్ట్ లింక్ అని ఇచ్చారు కదా, మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇవి ఎగ్జామ్ లేదండి, దీనికి అప్లై చేసుకున్నాక డైరెక్ట్ రిజల్టే. 10th బేసిక్ మార్క్స్ బట్టి రిజల్ట్ ఇచ్చారు. 10th మార్క్స్ బట్టి ఇక్కడ చూసే అడ్మిషన్స్ నో ఎంట్రన్స్ టెస్ట్ సెలక్షన్ బేస్డ్ ఆన్ 10th క్లాస్ మార్క్స్ ఓన్లీ అని ఇచ్చి చూడండి. ఓన్లీ ఎగ్జామ్ ఏం లేదు, మార్క్స్ బట్టి మీ 10th మార్క్స్ బట్టి మీ రిజల్ట్, మీకు సీట్ వచ్చిందా రాలేదా అనేది ఇందులో సర్వీసెస్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ రిజల్ట్ లింక్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేసు. క్యాండిడేట్ ఐడి, మొబైల్ నెంబర్, క్యాండిడేట్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్. క్యాండిడేట్ ఐడి టైప్ చేయొచ్చు లేదా మీ మొబైల్ నెంబరు, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్, కింద ఇచ్చిన క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ ఐడి అంటేనేమో మీరు అప్లికేషన్ ఫస్ట్ ఆర్జేసీకి అప్లై చేసినప్పుడు ఫామ్ మీద ఉంటుంది, రిఫరెన్స్ ఐడి అని ఉంటుంది లేదా క్యాండిడేట్ ఐడి అని ఉంటుంది. దాన్ని టైప్ చేయండి. ఒకవేళ అది మీ దగ్గర అవైలబుల్గా లేకుంటే మీ అప్పుడు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ అంటే మీకు రిజల్ట్ వస్తుంది. ఇది ఆర్జేసీది ఇంటర్ రిజల్ట్. అది ఇప్పుడు డిగ్రీ రిజల్ట్ ఎలా చూడాలో నేను చెప్తాను. సేమ్ ఇదే ప్రాసెస్. దాకెళ్ళండి. ఇందులో TGRDC ఉంది కదా, దీని దగ్గర క్లిక్ చేయండి. సేమ్ ఈ విధంగా. దీనికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు, సెలెక్షన్ ఆఫ్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఓన్లీ అని ఉంది కదా, ఇక్కడ వస్తుంది చూడండి. MJPRDC అడ్మిషన్స్ నో ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంది కదా, దీనికి కూడా ఎగ్జామ్ లేదు. ఇంటర్ బేసిక్ మార్క్స్ బట్టి డిగ్రీకు మీకు ఇస్తారు, సీట్ ఇస్తారు. సర్వీసెస్లో చూడండి, సేమ్ డౌన్లోడ్ రిజల్ట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సేమ్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సేమ్ ఇది గిట్ట క్యాండిడేట్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా. సేమ్ అప్పుడు అప్లై చేసుకున్న రిఫరెన్స్ ఐడి లేదా క్యాండిడేట్ ఐడి ఉంటే మీ దగ్గర ఉంటే కొట్టండి, లేకపోతే అప్పుడు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ అయితేనే వస్తుంది. మళ్ళీ వేరే మొబైల్ నెంబర్ ఇస్తే మళ్ళీ రిజల్ట్ రాదు, మీకు డాటా చూపించదు. కాబట్టి అప్పుడు ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ దగ్గర కొడితే మీ రిజల్ట్ చూసుకోవచ్చు.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.